सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रीमात्रे नमः। ఓకే, మనము లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు చెప్పుకున్నాము? షింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే నామం చూసాము. ఏంటి? షింజానమణి మంజీరాలతో శోభిస్తున్న అమ్మ పాదాలు. అక్కడి వరకు ఇంకా పాదాల దగ్గరే ఉన్నాం. ఇవాళ మనం పిక్ చేసుకునే నామం ఏంటంటే మరాళి మందగమన. ఓకే, అది మరాళి మందగమన వరకే ఒక నామం అవుతుంది. ఇది అష్టాక్షరి. హాఫ్ ఇప్పటివరకు వచ్చింది, ఆల్మోస్ట్ ఫుల్ వర్స్ అంతా ఒక నామం అయింది కదా. ఇది మరాళి మందగమనాయై నమః అని చెప్పుకోవాలి, అష్టాక్షరి. అయితే ఇది చదివేటప్పుడు కూడా అఫ్కోర్స్ ఎవరు మోస్ట్లీ ఇది ఆపరు, మరాళి మందగమన అలా చెప్పరు ఎవరు, యూజువల్లీ కలిసే వచ్చేస్తుంది. బట్ ఒకసారి అటెన్షన్ పే చేయండి, ఎందుకంటే మరాళి అంటే ఆడ హంసని మరాళి అంటారు. మందగమన అంటే ఇలా నెమ్మదిగా నడుస్తోంది అని, ఆడహంసల్లా నెమ్మదిగా నడుస్తున్న అమ్మవారు అని నామం. మరాఠీ దగ్గర ఆపితే ఆడహంస అని అయిపోతుంది అమ్మవారిది. అమ్మవారి హంస కాదు కదా, ఇక్కడ వర్ణన కోసం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఈ మరాళి అంటే ఆడహంస అని చెప్పుకున్నాం. మామూలుగానే హంస నడక చాలా అందంగా ఉంటుంది, సో అమ్మవారి నడక అలా ఉంది అని చెప్పుకున్నాం. పక్షులన్నిట్లో, అసలు మామూలుగా పక్షులన్నిట్లో చూస్తే అన్నిట్లోకి ఉత్తమ జాతి లక్షణాలు, ఉత్తమమైన పక్షి అని చెప్పుకుంటే హంస ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం చాలాసార్లు. సో మనకి వెంటనే హంసలో ఉండే క్వాలిటీ ఏంటి అని చూస్తే, ఎక్కడైనా చదివి ఉంటే లేకపోతే విని ఉంటే మనకి వెంటనే స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే, హంసకి పాలని నీటిని విడదీయగలగటం వస్తుంది అని అంటారు. అది సైంటిఫిక్ గా ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మనకి తెలియదు, బట్ అలా అంటారు. సో అలా అన్నంత మాత్రాన మనము సైంటిఫిక్ గా ఇప్పుడు ప్రూవ్ చేయలేదు, అది ఇంపాసిబుల్ అని కొట్టిపడేయక్కర్లేదు. దానిలో ఇంటర్నల్ గా ఉండే మీనింగ్ ఏమవ్వచ్చు అని అంటే, హంస అంటే మనము పరమహంస అనే మీనింగ్ తోటి కూడా గురువులకి యోగులకి వాళ్ళకి వాడుతుంటాం కదా. ఆ పరమహంసలకి అట్లీస్ట్ పాలు నీళ్లలాగా మనకి ఇదేంటి మంచి చెడు అన్ని కలిసిపోయి ఉంటాయి. ఆల్ ద్వంద్వాలన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి మనకి. కామన్ గా లైఫ్ లో మనం చూసేది అదే. సో వాటిని విడదీసి దేనికి అది చూడగలుగుతాం. మనం అలా చేయలేం. మన బయాస్ అలాంటివి అన్ని మనము దాని మీద ఇంపోజ్ చేసుకుని మన దృష్టితో, మన పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం చూస్తూ ఉంటాము. అలాంటిది ఇక్కడ ఏమవుతుంది, యోగులు అలా చేయగలుగుతారు. సో హంస అలాగా విడదీసి చూడగలుగుతుంది అంటే, ఇక మనము నిజంగా పాలు నీళ్లు విడదీసిన అని తర్జన భర్జన పడక్కర్లేదు. పరమహంసగా మనం అదేంటి మనం రెస్పెక్ట్ చేసే యోగులందరూ డెఫినెట్ గా మన సంసారంలో ఉండే ద్వంద్వాల్ని విడదీసి దేనికదిగా చూడగలుగుతారు. సో అదే హంసల లక్షణం చెప్పుకుంటున్నాం. మరాళో హంస సహ స్వభావాదేవ మందగతి. మరాళం అంటే మగహంస, మరాళి అంటే ఆడహంస. స్వాభావికంగా హంసల నడక అనేది చాలా మందగమనంతో ఎప్పుడు ఉంటాయట. అందులో ఆడహంస నడక మరీ అందంగా, ఒక గంభీరంగా, ఒక హుందాగా, నెమ్మదిగా, చూడటానికి చాలా శోభాయమానంగా అలా చాలా బాగుంటుందిట. అయితే అఠీవిగా అలా ఉంటుందన్నమాట. సో ఈ నామంలో ఇక్కడ మరాళి మందగమన అంటే అమ్మవారి నడక ఉంది అని చెప్పేసి వదిలేసేయటం కాకుండా, ఇక్కడ ఇన్ డెప్త్ గా ఉండే మీనింగ్ ఏంటి అని అంటే, మనలో ఉన్న ప్రాణశక్తి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో అవి మరాళిలా అంటే హంసలాగా మందగమనం చేస్తూ అమ్మవారు అలా ప్రాణశక్తి రూపంలో అలా మనలో కదులుతోంది అని. ఓకే, అది ఎంత మందగమనం చేస్తుంది అని అంటే, ఏదో మనకి ఆయాసం ఏదో వచ్చేసినప్పుడు కానీ మనం అసలు దృష్టి పెట్టాం దాని మీద కదా. ఎందుకు అనంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా, మన ప్రయత్నం ఉన్నా లేకపోయినా, మనం నిద్రపోతున్నా మనలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. అది అమ్మవారు ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళకి మనం చెప్పేది, హూ ఇస్ కంట్రోలింగ్ దట్ బ్రెత్. నువ్వు లేచినప్పుడు మనం అనుకుంటాం మనం ముక్కు మూసుకొని ఉంటామా, గట్టిగా పీలుస్తామా, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఈవెన్ మన ప్రయత్నం ఏది లేనప్పుడు కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస గమనం అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది.
నిజంగా మనం ఒక ఊపిరి పీల్చుకుని వదలలేకపోయినా, లేకపోతే ఊపిరి వదిలి మళ్ళీ పీల్చుకోకపోయినా ఇంకా మనం అనేదే లేదు, మన మనుగడే ఉండదు. సో మన ప్రాణశక్తి మనలో నుంచి నిష్క్రమించింది అని అర్థం. ప్రాణం పోయింది అని అంటే ఏంటి? ఆ ప్రాణశక్తి ఏదైతే మరాళి గమనంలా మనలో లోనికి బయటకి అలా తిరుగుతోందో మనకి తెలియకుండా అంత మందంగా, ఆ ప్రాణశక్తి మనలోంచి నిష్క్రమించినప్పుడు ఇంకా మన ప్రాణంతో లేము అని ఇదవుతుంది. సో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే హకారం సకారం అని అంటారు. ఓకే, ఆ రెండు శివశక్తుల కలయిక. ఓకే, ఆ రెండు కలిపితే అది ప్రాణశక్తి. అదే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. మనం దండం పెట్టుకునేది ఏంటంటే అమ్మవారు అక్కడెక్కడో మణిద్వీపంలో ఉంది, చింతామణి గృహంలో ఉంది, అంతవరకు వెళ్ళక్కర్లే. మనం నిజంగా తెలుసుకొని ఆ దృష్టి పెట్టి అంతర్ముఖంగా, అందుకే అంతర్ముఖ సమారాధ్య అంటే ఏంటి? అంతర్ముఖంగా మనం అమ్మవారు మనలోనే ఉంది అనే విషయాన్ని గ్రహించి దాని మీద కూడా ఆరాధన చేయొచ్చు, ఫోకస్ చేయొచ్చు. సో అలా చేసే వాళ్ళనే యోగులు అని అంటారు. ఓకే, వాళ్ళకే ఆ కుండలిని పయనం అనేది అర్థమవుతుంది, ఫీల్ అవ్వగలుగుతారు అవన్నీ. బట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్, యాజ్ ఆల్వేస్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఫస్ట్ స్టెప్ కదా. సో మనం ఎలా ప్రయత్నం చేయొచ్చు అని అంటే, అసలు మనలో ఆ హంసగమనం ఎలా జరుగుతోంది అనేది కొంచెం అసలు అటెన్షన్ పెడతాయి. యూజువలీ అసలు ఆలోచన మనకి రానే రాదు. ఓకే, అది పెట్టగలిగితే కనుక చిన్న మనకి మనమే ఎక్స్పెరిమెంట్గా చేస్తూ ఉంటే వేరియస్ టైమ్స్ ఆఫ్ ద డే మనం ఇక్కడ ఇలా పెట్టి ఇలా గాలి వదులుతూ ఉండి జస్ట్ ఫీల్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనందరం చేయక్కర్లేదు ఈ సెషన్లో, కానీ మీరు గమనిస్తే ప్రతి అవర్లీ చేసుకోండి, లేకపోతే 3 అవర్స్కి ఒకసారి చేసుకోండి. అసలు ఒక ఫోకస్ పెట్టి ఒక రోజు ఒక స్టడీ లాగా మనం చేసామనుకో, మన నాస్ట్రిల్స్ నుంచి వచ్చే మనం ఎక్సేల్ చేసినప్పుడు వచ్చే గాలి రెండిట్లో నుంచి ఆల్వేస్ ఒకే ఇంటెన్సిటీతో రాదు. ఒకసారి ఇందులోంచి బాగా వస్తుంది, ఒకసారి ఇందులోంచి బాగా వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒక్కొక్కసారి సమంగా కూడా ఉండొచ్చు, బట్ అబ్జర్వ్ చేయండి. సో అంటే అది మన కంట్రోల్లో లేదు. నెంబర్ 1 మనకు అది అర్థమైంది. సో మనం ప్రాణాయామం అంటే అదే ఏంటి? శ్వాస మీద దృష్టి పెట్టడం కదా, పెట్టి దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇంకా చంద్రనాడి, సూర్యనాడి అవన్నీ ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే అసలు బేసిక్గా ప్రాణాయామం ఈజ్ అబౌట్ పేయింగ్ ఫోకస్ ఆర్ అటెన్షన్ ఆన్ టు అవర్ ప్రాణశక్తి. మనలో ఉన్న ప్రాణశక్తి మీద ఫోకస్ పెట్టడమే ప్రాణాయామం. దాన్నే ప్రాణశక్తి ఉపాసన అని కూడా అంటారు. దాంతోటే తరించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రాణాయామం అంటే హెల్త్ రీజన్స్కి చేయాలి, యోగాలో లేకపోతే అది ఒక ఫేజ్ ఆఫ్ యోగా అందుకని చేస్తాము, 5 minutes ఇచ్చేసాక ఫిజికల్ యోగాలోకి వెళ్తాము. అలా కాకుండా దాన్నే ఉపాసనగా చేసే వాళ్ళని ప్రాణశక్తి ఉపాసకులు అని కూడా అంటారనమాట. సో మనం అలా చేయొచ్చు. అంత నిజంగా మనకు అంత ఉపాసన వరకు వెళ్తామో లేదో కానీ అసలు ఎలా మనలో ప్రాణశక్తి ఎలా కదులుతోంది అని గ్రహిస్తే అమ్మ ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ త్రూ దిస్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు 72,000 నాడులు ఉన్నాయని అంటారు కదా మనలో. ఆ ప్రతి నాడికి ఆ ఎనర్జీని, ఆ ప్రాణశక్తిని ప్రసరింపచేస్తూ ఉంటుందన్నమాట. దానికి ముఖ్య నాడి ఏంటంటే సుషుమ్న నాడి. ఓకే, దానికి అటుపక్క ఈడా పింగళ ఉంటాయి. అవి ఏంటంటే ఈ ఉచ్ఛ్వాసం ఒకటి బయటకు వెళ్ళడానికి, ఒకటి లోపలికి రావడానికి అని అనుకుంటే ఈ మధ్యలో ఉండే సుషుమ్న నాడి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఈ రెండింటి నుంచి వచ్చే ఆ శక్తిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి 72,000 నాడుల్ని ప్రాణంతో ఉంచేటట్లుగా చేస్తుంది అనమాట. సో ఆ హంసగమనము ఆ ఈడా పింగళ నాడుల్లో నుంచి అలా నిరంతరం మనకి సాగుతూ ఉంటుంది. అయితే డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డేలో డిఫరెంట్గా ఉంటుంది అనేది అది అనుకున్నాము. ఇంకా మీరు గమనిస్తే కనుక ఒక్కొక్క భావోద్వేగానికి మనం లోనవుతున్నప్పుడు అది ఇంకోలా మారుతూ ఉంటుంది. అంతే కదా, మనం పూజ, జపము, తపము, లేకపోతే పారాయణ అలా కొంచెం సాత్వికంగా మనం ఉన్నప్పుడు అది మనకి తెలియకుండానే చక్కగా హాయిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. అదే మనకి ఎవరి మీద నాకు కోపం వచ్చిందో, లేకపోతే భయపడ్డామో, అలాంటప్పుడు హార్ట్ బీట్ ఇలా పెరిగిపోతుంది, ఇట్లా ఎగసి పడుతూ వచ్చేస్తుంది ఊపిరి. ఒక్కొక్కసారి మనం గట్టిగా తిట్టేద్దాం అనుకుంటాము, ఊపిరి అందదు. అదంతా ఎందుకవుతుంది? భావోద్వేగాలు బట్టి మన ఊపిరి పీల్చే విధానం మారుతుంది. అయితే మనకేం చెప్తారనంటే, మనం పుట్టినప్పుడు ఇన్ని రోజులు బ్రతుకుతాము అని కూడా రాసి పెట్టి ఉండదు, ఇన్ని ఊపిర్లు ఉన్నాయి మనకి ఖాతాలో అని రాసి ఉంటుంది అని అంటారు.
అంటే ఏంటి, ఎక్కువ ఆవేశపడి ఎక్కువ ఇలా ఎగబీల్చి చేసేస్తే జల్దీ ఆయు తీరిపోతుందేమో అని అంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయటం వల్ల వచ్చే దీనికి అది రెగ్యులేట్ చేస్తుంది, కానీ అదేమీ కాదు. సో ఈ రీజన్ చెప్పి మనం ఏమి ఎక్సర్సైజ్ చేయటము, హార్ట్ బీట్ ని పెంచడం అవంతా మానేక్కర్లేదు. దోస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మన కార్డియోలాజికల్ హెల్త్ కనుక చేస్తాం. బట్ ఆవేశపడటము, కోపం తెచ్చుకోవటము అవన్నీ ఎలా అంటే చిన్న చిన్న ప్రయత్నంతో మనం డెఫినెట్ గా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఏదైనా మనకి నచ్చింది జరిగిందనుకో వెంటనే రియాక్ట్ కాకుండా ఉంటే చాలు మనం. ఎందుకంటే మనకు అందరికీ విఘ్నత ఉంది, కొంచెం ఆలోచిస్తే అరే నిన్న అలా అరిచుండాల్సింది కాదు అని ఇవాళ అనిపిస్తుంది. సో కాకపోతే ఆ క్షణంలో అది బుల్లెట్ లాగా వెళ్ళిపోతే మనం అది ఒకసారి విడిచిపెట్టిన అస్త్రం లాంటిది అనమాట. ఏదన్నా మన నోటి నుంచి ఒక మాట వచ్చేసింది అని అంటే ఇంకంతే, అది వెళ్ళి హిట్ అయ్యి తీరుతుంది అంతే. దాన్ని యూ కాంట్ టేక్ బ్యాక్. సారీలు చెప్తాము అంటే బ్యాండేడ్లు పూస్తాము, అదంతా చేస్తాం. సో అందుకని మనం రియాక్ట్ అయ్యే ముందే కొంచెం ఆలోచించుకుంటే ఆ ఆవేశాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక ఫేవరెట్ స్టోరీ ఒకటి ఉంది. ఎట్లా అంటే ఒక పిల్లాడు ఉంటాడు, అబ్బాయి చాలా కోపంగా ఉంటాడు అనమాట, ఎక్కువ ఇంట్లో చిన్నపిల్లాడే. సో వాళ్ళ ఫాదర్ ఆలోచించి అబ్బాయికి చెప్పాలి, ఇది చేసేది తప్పు, ఇంత కోపం పనికిరాదు, కోపంలో అన్న మాటలు హర్ట్ అవుతున్నాయి, ఎలా వీడికి తెలియచెప్పాలి. మామూలుగా క్లాసులు పీకితే పిల్లలు ఎంత మట్టుకు వింటారో తెలుసు కదా. సో ఆయన ఏం చేస్తారనంటే వాళ్ళ పెరట్లోకి తీసుకుని వెళ్ళి, నీకు ఎప్పుడు కోపం వచ్చినా, నీకు ఎవరైనా తిట్టాలని అనిపించినా కూడా ఆ క్షణానికి జస్ట్ వాక్ అవే ఫ్రమ్ దట్ సీన్, వచ్చి ఈ వాల్లో ఒక మేకు కొడుతూ ఉండు అని అంటాడు. అంటే సరే ఓకే, అబ్బాయి కూడా సరే ప్రయత్నిద్దాంలే అని చెప్పేసి ఒప్పుకొని వాడికి కోపం వచ్చినప్పుడల్లా వస్తుంటాడు, వచ్చి ఇక్కడ ఒక మేకు గుచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు గోడకి. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత చూస్తే గోడ మొత్తం నిండిపోయింది. సో ఓకే ఇట్ ఈస్ టైం ఇంకా సమీక్ష చేయడానికి. ఒక టాస్క్ ఇచ్చాక ఏదో ఉద్దేశంతో ఇచ్చినప్పుడు అది ఏంటి ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఆ తండ్రి పిలిచి ఓకే ఇది చూసావా, నీకు ఎన్నిసార్లు నువ్వు ఆవేశపడ్డావో, ఇంత గోడంతా నిండిపోయింది అని అంటే అని అన్నట్ట. అంటే సరే ఇప్పుడు ఒక పని చెప్తాను చెయ్యి, ఆ నెయిల్స్ అన్ని పీకేసాయి గోడ నుంచి అని అన్నాడు. ఆ అబ్బాయి పీకితే ఆ హోల్స్ ఉన్నాయి కదా. సో దాట్ ఈస్ వాట్ హీ టుక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకసారి నువ్వు మేకు కొడితే అప్పటికి నువ్వు కొట్టావు, నీ ఆవేశం తీరిపోయింది, వెళ్ళిపోయావు. కానీ ఆ మేకు తీస్తే జరిగిన డ్యామేజ్ ని మళ్ళీ నువ్వేదో పూడ్చగలుగుతావు, కానీ యథాస్థితికి తీసుకుని రాలేవు కదా అని చెప్పి. సో దట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇట్స్ లైక్ బాణం వదిలిపెట్టామని అంటే అది ఒక గమ్యాన్ని వెతుక్కుంటూ ఎట్లా వెళ్ళి హిట్ అయ్యి తీరుతుందో, అలాగే మనకి ఆవేశంలో నుంచి ఒక మాట వస్తే వెదర్ వి మీన్ ఇట్ ఆర్ నాట్, ఆఫ్టర్ అ ఫ్యూ మినిట్స్ ప్రాబబ్లీ వీ డోంట్ మీన్ ఇట్, కాకపోతే వన్స్ ఇట్ ఈస్ అవుట్ ఇట్ కాజెస్ ద డ్యామేజ్. అందుకని మనం ఏం చేయాలి, ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మనం ఇలా వెళ్ళి గోడకి మేకులు కొట్టేయక్కర్లేదు. కానీ మనకి ఈ మాత్రం ఓకే, అమ్మవారు ఆ మాత్రం పాదాలు పట్టుకోవటం ఈ జన్మకి నేర్పించింది కనుక నిజంగా మనకి నచ్చింది ఏదైనా జరుగుతోంది, కొద్దిగా ఇదవుతుంది అనుకో, శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే 3 గంటకి కూడా తెలియక్కర్లా, మనసులో మనం అది చేసుకుంటే ఒక్క 5 నిమిషాలు రియాక్ట్ అవ్వకుండా ఉన్నాము అని అంటే అంతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే మనం ఎప్పుడు ఆవేశపడుతూ దేవుడి పేరు మనం తీసుకోలేము. దేవుడి పేరు తీసుకుంటున్నాము అంటే ఆటోమేటిక్గా రెగ్యులేట్ అవుతుంది. సో అలాగా మనము ఆ భావోద్వేగాల వల్ల మన హార్ట్ బీట్ రేస్ అయిపోయే ఊపిరి ఇదైపోకుండా మందగమనాన్ని రెస్టోర్ చేసుకునే ప్రయత్నం మనం అలా చేయొచ్చు. ఓకే, అది సంగతి. సో మనకి విన్నే ఉంటాం కదా, ఇప్పుడు యోగులు ఉన్నారు, ఒక 100 years 150 years బ్రతికిన వాళ్ళు ఉన్నారు, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలానే విని ఉంటాం కదా. అలాగా ఎందుకు అని అంటే దే కంట్రోల్ దర్ బ్రెత్ అనమాట. అంటే వాళ్ళ మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు బ్రీదింగ్ మనం ఎలా చేస్తాం అసలు, అంటే వర్స్ట్, నేనైతే చాలా వర్స్ట్ అసలు బ్రీదింగ్, ఏదో హడావుడిగా ఇక్కడికే బ్రీత్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు. నిజంగా లంగ్స్ కెపాసిటీకి నేను అసలు బ్రీత్ చేయట్లేదని అనిపిస్తుంది. దట్ ఐ రియలైజ్ కానీ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ చూడండి, మీరు కూడా ఆలోచించుకోండి, మనం బ్రెత్ అంత బాగా తీసుకుంటున్నామా, నిజంగా లంగ్స్ మొత్తం
మొత్తం నిండేటట్టుగా తీస్తున్నామా, వదిలిపెట్టినప్పుడు పూర్తిగా మన పొట్టలో నుంచి మరీ బయటకు వచ్చేటట్లు ఎక్సైల్ చేస్తున్నామా, అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ బ్రీతింగ్ ఇంకా తగ్గిపోతుంది, ఇంకా స్లో డౌన్ అవుతుంది. దానివల్ల అలా ప్రాక్టీస్ చేసే యోగులు అందుకే ఎక్కువ కాలం బ్రతికున్నారు అని మనం చూస్తాం. ఎందుకు అనంటే అగైన్ గోయింగ్ బై దట్ ఊపిరిలో కౌంట్ ఉంటుంది మనకి ప్రతి ఒక్కరికి అన్నట్లు, అలా ఆ యోగులు ఆ ఊపిరిని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ లాంజివిటీ పెరిగిందనమాట లైఫ్లో. మొన్న ఈ అంటే జస్ట్ మొన్నే కాశీకి వెళ్ళొచ్చాను కనుక రీసెంట్ ఫ్రెష్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు చూసిందేం కాదు, బట్ అక్కడ మన పంచగంగా ఘాట్ అనే ఒక ఘాట్ ఉంది కదా, అక్కడ త్రైలింగేశ్వర స్వామి అని ఒక ఆయనది చిన్న గుడిలాగా ఉంటుంది. త్రైలింగేశ్వర స్వామి అని అక్కడ ఆయన ప్రతిష్ఠించిన ఇది శివలింగం ఒకటి ఉంటుంది ఆ ఘాట్ పైన. అయితే ఆయన తెలుగు వాళ్ళే అనమాట. ఎప్పుడు టాకింగ్ 1700s అంత ఓల్డ్. ఆయన 300 ఏళ్ళు బ్రతికారట. ఓకే, ఎంత ఉంటారు? ఐ థింక్ హైట్ కూడా అండర్ 4 feet అలాగా, చాలా పొట్టిగా ఉంటారు. చాలా 140 kgs ఉంటారట. అంత హెవీ పర్సనాలిటీ, ఇంత పొట్టిగా ఉంటారు. సో ఊహించుకోండి ఎలా ఉంటారో. మోస్ట్లీ వినాయకుడి లాగో అగస్త్య మహర్షి లాగో అలా ఉంటారనమాట. సో ఆయన అక్కడ చాలా ఫేమస్ బాగా. అక్కడ అంటే కూర్చుని చాలా లీలలు కూడా ఆయన చేయటం చాలా మంది చూశారు ఆ రోజుల్లో. వాళ్ళకి అదృష్టం కూడా అలాంటి పెద్ద పెద్ద యోగుల మధ్యలో బ్రతకటం అనేది. ఆయన ప్రతిష్ఠించిన శివలింగం మనం చూసాం కదా, ఆయన అంటే 300 ఏళ్ళు బ్రతికారట. బ్రతికి మళ్ళీ ఆయన ప్రతిష్ఠించిన లింగము చిన్న లింగం కాదు. కాశీలో ఆల్ సైజెస్ అండ్ షేప్స్ లింగాలు ఉంటాయి కదా, చాలా పెద్ద లింగం. అది ఒక్కొక్క ఘాట్కి పైకి రావాలంటే ఎన్ని మెట్లెక్కి రావాలో. అలాంటిది ఆయన ఒకసారి గంగలో ఏదో ఇది చేసుకొని సూర్య నమస్కారాలు ఏదో చేస్తున్నారు. మొత్తానికి చేస్తూ ఉంటే, ఆయన పూజ చేస్తూ ఉంటే ఆయన చేతికి వచ్చి ఆగిందట ఆ శివలింగం. ఇంత పెద్దది. అది ఆయన అంతా పొట్టిగా ఉంటారు కదా, 140 kgs అట. ఆయన హ్యాపీగా అవలీలగా దాన్ని ఇట్లా చక్క మంచిగా భుజం మీద పెట్టుకుని పైకి తీసుకుని వచ్చి పైన ప్రతిష్ఠ చేసి అక్కడ పూజ చేశారట. ఎంత బాగా అనిపించిందో నాకు వింటే. అంటే ఏమనిపిస్తుంది అంటే అసలు ముందే కాశీ లాంటి ప్రదేశాలకి వెళ్తేనే ఏమనిపిస్తుంది అంటే అంతంత గొప్ప యోగులు నడిచిన నేల మీద మనం కాలు పెట్టే అదృష్టం వచ్చింది మనకి, అలా అనిపిస్తుంది అనమాట. సో అలాంటివన్నీ వెళ్ళి చూడటం చాలా బాగా అనిపించింది. సో అదే ఒక ఎగ్జాంపుల్, ఎట్లా యోగులు వాళ్ళ బ్రీదింగ్ కంట్రోల్ చేసుకుని ఇంకా మందగమనం చేసుకోగలిగితే అన్నేళ్ళు బ్రతకగలుగుతారు అని చెప్పి. అయితే సో మనము ఏం చెప్పుకున్నాం, దేవుడి పేరు తీసుకుంటే మనకి కొంచెం ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనం మోస్ట్ టైమ్ మనం కొంచెం సాత్వికంగా మన ఆలోచనలు పెట్టుకుని మనము ఈ జపతప పూజలు ఇవన్నీ చేసుకుని పారాయణలు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. సో మనము ఏమని అంటారంటే ఇలాగా యూజువల్లీ ఎవరికైనా ఏదైనా మనం మంత్రం చేస్తున్నాం అనుకో, ఆ మంత్రాన్ని కూడా అది అలైన్ చేసుకోమంటారు మన బ్రీతింగ్ తోటి. సో ఒకసారి మంత్రం చెప్పేటప్పుడు ఊపిరి తీసుకుంటూ మళ్ళీ వదులుతూ మళ్ళీ మంత్రం చేయటం, అలాగా ఆ ఊపిరితోటి చెప్పమని కూడా అంటారు. మధ్యలో అదే కుంభకం అలాంటివైనా చేస్తే కూడా చేయొచ్చేమో, చెప్పేంత ఇది నాకు లేదు. బట్ బ్రీతింగ్తో అలైన్మెంట్ చేసుకుని మంత్రం జపాలు చేస్తే చాలా మంచిది అని అంటారు. ఎస్పెషలీ గురుపాదుక మంత్రాలని అలా చేస్తే కనుక త్వరగా మోక్షం వస్తుంది అని కూడా అంటారనమాట. ఓకే, సో సౌందర్య లహరిలో ఆదిశంకర్లో ఒకటి అంటే ఇది కొంచెం ఇట్లా సీరియస్గా వెళ్తుంది కదా, దానికి కొంచెం ఇట్లా ఏంటి కవిత్వాన్ని జోడించి కొంచెం లైట్గా ఎలా చెప్పారో చూద్దాం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలం తస్తే ఖేళం భువన కలహం సాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుగారు, అమ్మవారి అంతఃపురం అంటే అన్ని ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి, చక్కగా ఎంతో పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉంటాయి, అవి ఉంటాయి, చక్కగా ఇలా బోల్డ్ హంసలు కూడా ఉన్నాయట. ఉంటే ఆ హంసలన్నీ మామూలుగానే హంస నడకలు చాలా చెప్పుకున్నాం ఇందాక, భలే వయ్యారంగా టీవీగా ఉంటుంది, చూస్తేనే చాలా అందంగా ఉండేట్లు. కానీ ఆ హంసలన్నీ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నాయట. అందరూ మన నడకలు బాగున్నాయి అంటారు, కానీ అసలు అమ్మవారి నడక ఇలా దగ్గర వాటికి ఆ భాగ్యం
అమ్మ దగ్గర ఉండి చూసేటట్టు. అమ్మవారి నడక ముందు అసలు మన నడక ఎంత అసలు ఇది కాదు, అలా కాదు, అమ్మవారి దగ్గరే మనం ఉన్నాం గనక మన అమ్మవారిని ఇమిటేట్ చేస్తూ నడక నేర్చేసుకుందాము అని చెప్పి అనుకున్నాయట. అనుకుని అట్లా అమ్మ నడుస్తూ ఉంటే అమ్మ వెనకాతలే అమ్మ ఎలా అడుగు వేస్తుందో అట్లా అడుగు వేసి, ఎలా అడుగు వేస్తుందో అలా అడుగు వేసి అలా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాయట. సో అమ్మవారు చూసిందిట, చూసి అయ్యో పాపం పిచ్చి హంసలు నడటానికి ట్రై చేస్తున్నాయి అని అనుకుని ఇంకా మందంగా నడవటం స్టార్ట్ చేసిందిట. సో అలా ఉంటుంది అమ్మవారి గమనం. ఎలా ఉంటుందో అంత మందగమనంగా ఉంటే అవి చూసుకుంటూ హంసలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేట ఈ అమ్మ కాలికి ఉన్న మంజీరాలు సౌండ్ చేస్తూ ఉంటాయి అనుకున్నాం కదా. ఆ మంజీరాలు ఎలా ఉన్నాయంటే ఈ హంసలకి కరెక్షన్లు చెప్తూ ఓ ఇలా కాదు అలా, ఇలా కాదు అలా అని చెప్తున్నట్లుగా అలా సౌండ్ వస్తుంది. సో అమ్మవారు డైరెక్ట్ గా నేర్పించకపోయినా అమ్మవారి మంజీరాలు వాటిని కరెక్ట్ చేస్తూ అట్లా శిక్షణ ఇస్తున్నట్లు ఉంది అని అలా వర్ణించారనమాట. అలాగే మనకి ఏం చెప్తారంటే ఈ శ్రీచక్రంలో గురుమండలం ఉంది అని అంటారు కదా. ఆ గురుమండలంలో ఉండే గురువులందరూ హంస మంత్రాలని ఉంటాయి. ఆ హంస మంత్రాలనే వల్లిస్తూ అక్కడ అమ్మవారి దగ్గర తిరుగుతూ ఉపాసన చేస్తూ ఉంటారట. ఏం చెప్పారంటే మనము ఈ హంసాన్ని ఎలా వాళ్ళు ధ్యానిస్తుంటారంటే గమాగమస్థం గమనాది శూన్యం చిత్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అలా అనుకుంటూ ఆ హంస మంత్రాలను జపించుకుంటూ వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూనే ఉన్నారట అమ్మవారి చుట్టూత ఆ ఉపాసన చేసుకుంటూ. మనకి చెప్తారు కదా, వినే ఉంటారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సో మనం మన దేహమే దేవాలయంగా భావించి అందరూ అలా చేస్తారు. పరమహంసలు ఇది చేయగలుగుతారు. ఏంటి? అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని, ఓకే, దాన్ని దూరం చేసేసి సోహం భావేన పూజయేత్ అంటే ఒకటి ప్రాణశక్తి ఉపాసన అని, సోహం హంసః అని ఆ మంత్రాల్లో అట్లా వస్తుంది కదా. ఏంటి అనంటే ఆ పరమాత్మకి నేను అభిన్నం అని ఒక అద్వైతం ఇది కూడా ఉంది, ప్లస్ ప్రాణశక్తి ఆరాధన అని, అవి రెండు చేస్తూ ఉంటారు పరమహంసలు. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని అనుకుంటాం. చూసారు కదా, ఆ హంస ప్రయోగం అలాంటిది. పరమహంస రామకృష్ణ పరమహంస అంటాం. లేకపోతే కొంతమంది స్వామీజీలకి టైటిల్ ఇలా ఉంటుంది, పరమహంస పరివ్రాజక అలా ఉంటుంది. సో అది ఆ పరమహంస అంటే ఇదనమాట. ఈ సోహం భావేన అమ్మవారిని నిత్యం ఉపాసిస్తూ ఆ మంత్రాలు వల్లివేస్తూ అలా శ్రీచక్రంలో ఆ ఆవరణలో అమ్మని ఉపాసన చేసుకుంటూ తిరుగుతూ అల్టిమేట్ గా మోక్షాన్ని పొందేవాళ్ళు పరమహంసలు అని అంటారు. ఇంకా ఫైనల్ గా ఇంకొక మీనింగ్ దీనికి, మీనింగ్ కాదు, మనం భావన ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉంటే రెగ్యులర్ పూజ మామూలుగా మనం చేస్తే ఉంటుందో ఉండదో, ఆవాహన చెప్పి మంత్రం వేస్తాం. బట్ యూజువల్ గా టిపికల్ గా మనకి సంప్రదాయ ప్రకారంగా పూజ చేసుకుంటే ఏంటి అనంటే, అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు మనము దాన్ని అమ్మవారిని ఎక్కడి నుంచో పిలిచి ఆవాహన చేయమని చెప్పలేదు మనకి ఎక్కడ. అసలు మనం అంటే కరెక్ట్ గా మనకి చెప్పబడ్డ పద్ధతిని అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవ్వగలిగితే కనుక ఏం చెప్పారు అంటే, అమ్మ నీలోనే ఉంది, ఓకే, నీలోనే ఉన్న అమ్మని ఊపిరి ద్వారా మంత్రం అంటే దీనికి ఎయిడ్ అవుతుంది అనమాట మన భావానికి. ఎందుకంటే ఆ మంత్రంలో ఇదేంటి అన్ని క్లబ్ చేసి ఉంటాయి, విచ్ వీ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్, డీకోడ్ మనం చేయగల అంతా కోడింగ్ చేసి ఉంటుంది కదా. సో ఆ మంత్రం సహాయంతో మనం ఏం చేస్తామనంటే, మనలో ఉన్న ఊపిరినే శక్తిని తీసుకుని వచ్చి ఒక పువ్వులోకో ఎంతలోకో ఆ పువ్వుని తాకిచ్చి ఆవాహన మంత్రం చెప్తాం. అంటే అమ్మ ఎక్కడో లేదు, మనం పూజ చేసేటప్పుడు మనలో నుంచి ఉండే ఆ ప్రాణశక్తినే ఇక్కడ తీసుకుని వచ్చి ఈ మనం పూజ చేసే విగ్రహంలోకో లేకపోతే పటంలోకో లేకపోతే పసుపు దీంట్లోకో మనం ఆవాహన చేసి మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అమ్మ వచ్చేసే లోపలికి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసి అమ్మవారిని ఇక్కడే స్థిరోభవ అని చెప్పుకుంటాం. దట్స్ ద ప్రాపర్ పూజ చేయటం. ఏంటి అనంటే మనలోని ఆ ప్రాణశక్తిని మనమే బయటకు తీసుకుని వచ్చి ఆవాహన చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు లోపలికి వెళ్ళిపోమ్మా అని. సో మనం ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు అటెన్షన్ పెట్టి ట్రూగా ఏదో చేసాము అని అంటే ఒక
పనిలాగా చేసేసాము అన్నట్లు కాకుండా మనం దాని మీద భావాన్ని అర్థం చేసుకుని చేస్తే గనక ఓ అమ్మని మనం ఇక్కడి నుంచే తీసుకుని వచ్చాము ఫిజికల్ గా. ఎందుకంటే చెప్పాను కదా, మనకి ఏదైనా వెరీ క్లోజ్ టు అవర్ ఐస్ చూడలేం మనం, ఇది కొంచెం ఇట్లా దూరం చేసుకుంటే నాకు బాగా కనిపిస్తుంది. సో మనలోనే అమ్మవారు ఎప్పుడు ఉంది అనేది మనకి ఇంకా అంతర్ముఖమై చూడటం, అంతర్లీనంగా చూసుకోవటం మనకి రాలేదు కనుక ఆ అమ్మవారిని బయటకు తీసుకుని వచ్చి మనకు కనిపించే ఒక సాకార రూపమో యంత్రమో ఎందులోకో ఆవాహన చేసి పూజ చేసుకుంటాం మన తృప్తి కోసం. తర్వాత మళ్ళీ అమ్మవారు ఇక్కడే ఉండమ్మా అని చెప్తాం కదా. మనకి నిజంగా యోగులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అసలు పూజ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే బికాస్ వాళ్ళకి ఈ జ్ఞానం వచ్చేసింది, అమ్మ మనలోనే ఉంది, నేను బయటకు తేవటము ఇదంతా కూడా అవసరం లేదు. ఇంకా అదంతా మనం ఎదిగే స్థాయిలో ఏంటి ఆ యోగులుగా మనం పరిణమించే స్థాయిలో మనకి బాహ్య పూజ ఇంపార్టెంట్. అదంతా చేసేసి ఒకసారి నీకు ఇంకా అర్థమైపోయింది అమ్మ లోపల ఉంది, దాన్ని మనం పట్టుకోగలిగాము అని అంటే ఇంక ఈ బాహ్య పూజ కూడా అవసరం లేదనమాట, ఆ లోపలే చూసుకుంటాం. సో ఆ మరాళి మందగమన అంటే ఆ మనలో బయటకి లోపలికి ప్రవహిస్తూ మన ఆ ముఖ్య నాడి ద్వారా మన 72,000 నాడులకి శక్తిని ప్రసాదిస్తున్న ప్రాణశక్తి మందంగా వెళ్తోంది మనలో, అది అమ్మవారే. అది ఈ నామానికి మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ నామం వచ్చి మహాలావణ్య శేవధిహి. ఇది ఒక లైన్ ఉంది కదా, మరాళి మందగమన మహాలావణ్య శేవధిహి. నామాలుగా చెప్పేటప్పుడు ఒక అష్టాక్షరి ఇంకొక అష్టాక్షరి. సో ఈ నామం ఏమైంది, శ్రీ మహాలావణ్య శేవధయే నమః. శేవధయే నమః అది అష్టాక్షరి. ఓకే. నిధి అంటే ఏంటి, ఎప్పటికీ తరగకుండా నిండుగా ఉండేది నిధి. ఓకే. దాన్ని మించి ఇంకోటి లేదు అనేటప్పుడు, ఒక నిధి గురించి చెప్పేటప్పుడు దట్ బికమ్స్ శేవధి. ఓకే. శేవధి అని అంటే నిధి ఎప్పటికీ తరగని నిధి, దాన్ని మించింది ఇంకోటి లేదు అన్నప్పుడు అది శేవధి అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అమ్మవారి నామాలు చెప్తూ మహాలావణ్య శేవధిహి అని అంటే అమ్మవారి లావణ్యానికి శేవధి వంటిది. అంటే నిధి కాదు, ఎప్పటికీ తరగని లావణ్యమే కాదు, దాన్ని మించింది ఇంకో లావణ్యం అంటే ఇంకా దాన్ని మించి ఇంకొకటి లేదు. అది ఈ వర్డ్కి మీనింగ్ అన్నమాట. సో అమ్మవారి నామాలన్నీ మనము చదువుకుంటే లలిత అనే నామము ఎప్పుడు చివరికి వచ్చే వరకు రాదు కదా. శివ శివ శక్త్యైక్య రూపిణి లలితాంబిక అని లాస్ట్ నామంలో వచ్చింది, కానీ ముందు నుంచి అమ్మవారి సాకార రూపవర్ణన, ఇంకా ముందు వెళ్తుంటే బోల్డ్ తత్వము, ఇవన్నీ తెలుసుకొని ఎన్నో శ్రీ విద్యా మంత్ర రహస్యాలు అవన్నీ తెలుసుకుంటూ డిఫరెంట్ నామాలన్నీ చెప్పుకుంటూ చివరికి ఈ నామాలన్నీ ఎవరికి సంబంధించినవి అంటే ఆ శివ శివ శక్తి రూపిణి అయిన లలితాంబికవి అని. సో లలిత అనే మాట మనకు అక్కడ వచ్చింది. సో లలిత అంటే ఏంటి, లోకాతీత లావణ్యాత్ లలిత తేన సోచ్యతే, అది నిర్వచనం, డెఫినేషన్ అన్నమాట. అంటే లోకాతీతమైన లావణ్యం కలవాళ్ళు లలిత, అది లలిత అంటే మీనింగ్ అదనమాట. సో లలితా పరమేశ్వరు అంటే ఏంటి, మహాలావణ్య శైవధి, స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. అయితే సో అమ్మవారి లావణ్యం ఎట్లాంటిది, లోకాతీతమైంది. అది మనకు అందరికీ తెలిసిందే. ఎందుకనంటే ఇప్పుడు మన ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాం. ఇది లావణ్యం అని నాకు అనిపించవచ్చు, ఇంకోటి లావణ్యం అని మీకు అనిపించవచ్చు. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు చూసే వారి దృష్టిని బట్టి, వాళ్ళ మనసుని బట్టి ఆ చూసే వస్తువు ఎంత అందంగా ఉంది, ఎంత లావణ్యంగా ఉంది అనేది ఆ పర్స్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే. సో పోనీ అందరూ నిజంగా అగ్రీ అయ్యారే అని అనుకో, ఒక కంక్లూషన్కి వచ్చారు ఇంతకన్నా అందమైనది ఇంకోటి లేదు అని. ప్రపంచంలో ఏదైనా సరే ఒకలా ఉన్నది ఎప్పటికీ అలా ఉండిపోదు కదా. వికారాలు అనేది వెరీ సహజం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి, ఓకే, విచ్ కుడ్ బి పీపుల్ కానీ థింగ్స్ కానీ జడమైనవి కానీ, మార్పు అనేది ఉంటుంది. మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం. ఓకే. ఆ వికారాలు మనకుంటాయి, అంటే చేంజెస్ మనకుంటాయి. అంటే ఒకప్పుడు బాగా లావణ్యమైనది మళ్ళీ తర్వాత ఆ లావణ్యం తగ్గిపోతూ ఉంటుంది. సో అమ్మవారిది అలా కాదు, ఎప్పటికీ తరగనిది అని చెప్పుకున్నాం కదా. సో అలా కనుమరుగు అవ్వదు, ఎప్పటికీ తరగదు, అలాంటి లావణ్యం అమ్మదన్నమాట. అంటే
అమ్మ లావణ్యం సృష్టికి ముందు ఉంది. ఓకే, సృష్టికి సంబంధించింది కాదు. సృష్టిలో ఉన్నవైతే అన్ని ఎప్పటికోకప్పటికి కనుమరుగైపోతాయి, లేకపోతే తరిగిపోతాయి. కానీ అమ్మవారిది లోకాతీతం, అంటే సృష్టికి కూడా అతీతమైనది అనమాట. అందుకని ఎప్పుడు తరగకుండా ఉంటుంది అమ్మవారిది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి వశిన్యాది వాగ్దేవతలు ఎంత వర్ణించడానికి పోయినా ఈ ప్రపంచంలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ని మనకి చెప్పారు. ఓకే, తీసుకుని వెళ్ళారు అక్కడి వరకు మనకు ఐడియా ఇవ్వడానికి. ఎందుకంటే మనకు అంతకు మించి లోకాతీతమైన ఎగ్జాంపుల్స్ ఇస్తే మనకు అర్థం కూడా కాదు, మనం గ్రాస్ప్ చేయలేం. కనుక ఈ లోకంలో ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇలా ఉంటుంది కానీ అది ఎందుకు పనికిరాదు అమ్మవారి ముందు, అలా నెక్కారి అట్లా అనుకుంటూ ఖండిస్తూ చెప్పుకుంటూ పాపం ప్రయత్నం చేశారు చెప్పడానికి. ఇలా లోకాతీతమైన లావణ్యాన్ని డిస్క్రైబ్ చేయటం వశిన్యాది వాగ్దేవతలకే కష్టమైంది అని అంటే ఇమాజిన్ అనమాట. సో అలాంటిది అమ్మవారిది లావణ్యం. అయితే ఈ లావణ్యం ఎలా ఉంటుంది అమ్మవారిది అని అంటే చైతన్యవంతమైనది. ఓకే, కొన్నిసార్లు కొన్ని ఉంటే చైతన్యం ఉండదు, జడంగా ఉంటుంది. ఒక సీనరీ చూస్తాం మనకు చాలా నచ్చింది, దాంట్లో చైతన్యం లేదు. అలాంటివి కాదు బ్యూటీ. అమ్మవారి లావణ్యం ఎలా ఉంటుంది అంటే ఫుల్ ఆఫ్ చైతన్యం అనమాట. అయితే ఆ చైతన్యం, అందుకే సౌందర్యం, అక్కడి నుంచే సౌందర్య లహరి వచ్చింది. అందుకే సౌందర్య లహరి అని అంటారు. ఈ నామంతో అంటే మహాలావణ్య శేవధి అనే చెప్పేదాని నుంచి అమ్మవారి సాకార రూప వర్ణన అయినట్టే. ఓకే, మనము ఎట్లా ఫస్ట్ అమ్మవారు చిదగ్నికుండంలోంచి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అమ్మవారి కేశాల గురించి మాట్లాడుకున్నాము, ఎట్లా సహజ సుగంధాలు ఎలా ఉంటాయో. అష్టమి చంద్రుడిలాగా ఉంది అమ్మవారి లలాటం, నుదురు అని చెప్పుకున్నాము. తర్వాత మన్మథ గృహ తోరణాల్లాగా ఉన్నాయి చిల్లికలు అమ్మవారి ఐబ్రోస్ అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ముఖ సౌందర్య ప్రవాహంలో అసలు అదేంటి ఇలా ఇలా చలిస్తూ ఉన్న మీనాలు లాంటి కళ్ళు ఉన్నాయి అట్లా చెప్పుకున్నాము. తర్వాత అప్పుడే వికసించిన సంపంగలాగా నాసిక ఉందని అలా ప్రతిదానికి చెప్పుకుంటూ వచ్చాం. తారాకాంతుల్ని ధిక్కరించేటట్లు అమ్మవారి ముక్కు పడుకుందని చెప్పుకున్నాము. తర్వాత అమ్మవారి చెవుల మీద ఈ పూల గుచ్చాలు, కదంబ పూల గుచ్చాలు ఉన్నాయన్నాము. తర్వాత సూర్యచంద్రుడిలే ఈ తపనోడుప మండల చెవి కమ్మలని చెప్పుకున్నాము. పద్మరాగశిలలాగా అమ్మవారి ఇవి ఉన్నాయని చెప్పుకున్నాం. అలా ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎవ్రీథింగ్, కానీ అలాగా ప్రతి వచ్చినప్పటి నుంచి ప్రతి అణువుని అలా వర్ణించుకుంటూ 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 పాదాల వరకు వచ్చి ఇప్పుడు అంటే అమ్మవారు మరాళి మందగమన అని చెప్పుకున్నామని అంటే ఏంటి అంటే అమ్మ నడక స్టార్ట్ చేసింది అని. అంటే ఆ చిదగ్ని కుండంలో నుంచి బయటకి వచ్చి అమ్మవారు నడవటం స్టార్ట్ చేసింది. సో ఇలా ఉంది. ఆ బయటకి వచ్చి నించున్న అమ్మవారు ఎలా ఉంది అంటే ఈ లావణ్యపు శేవధిలాగా కనిపిస్తోంది. అంత లోకాతీతమైన సౌందర్యంతో ఉంది అమ్మ అని. అంటే ఇప్పటి వరకు మనకి స్టార్టింగ్ నుంచి చేసిన ప్రతి సాకార రూప వర్ణన మొత్తం పుట్ టుగెదర్ ఈ మహాలావణ్య శేవధి కంక్లూషన్ అనమాట. ఇవన్నీ చెప్పాం కదా, అంత అందంగా ఉంది అమ్మవారు అని అది చెప్పినట్లు అనమాట. అయితే సో ఇది అతిశయించిన సౌందర్యం అని అంటారు అమ్మవారిది. ఓకే, అంటే ఏంటి ఎగ్జాజరేటెడ్ బ్యూటీ అని అంటారు. అంటే ఇంకా అసలు దాన్ని మనం ఎంత ఎగ్జాజరేట్ చేసినా మనం దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతాం, అట్లాంటిది అమ్మవారిది. సో అందులోంచి వచ్చింది ఆ సౌందర్య లహరి. మనం చెప్పుకున్నాం లహరి అని అంటే ఏంటి, మళ్ళీ ఎప్పుడు నిత్య నూతనంగా ఉంది ఆ సౌందర్యము, ఆ లావణ్యం అమ్మవారిలో ఉన్నది స్టైల్ గా లేదు, అందుకే చైతన్యంతో నిండి ఉన్నది అని చెప్పాం. అంటే ఎవర్ ఫ్రెష్ అనమాట. లహరి లాగా ఎప్పుడు పారే నీరు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది అని అంటారు కదా, అలాగా ఆ లహరి లాగా ఎప్పుడు ఆ సౌందర్యం అనేది అమ్మలో అలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ దశమహా విద్యలు వినే ఉంటారు కదా, ఆ దశమహా విద్యలన్నిటిలోకి మనకి ఎన్నో రకాల అవైదిక మతాలు అన్నీ బాగా ప్రబలి భారతదేశంలో అట్లా ఉన్నప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అని అంటారు కదా, అలాగా అలాంటప్పుడు దేవుడు లేకపోతే దేవుడు ఒక మానవ రూపంలో కానీ మనకి వచ్చి ఆ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి వెళ్తారు. ఓకే, అది మనందరము గుర్తుంచుకోవాల్సింది. అంటే వి కాంట్ క్వశ్చన్ ఏది ఈ కలియుగంలో మన చుట్టూ ఇంత జరుగుతోంది, ఏది రానే లేదు, దానికి ఒక టైం ఉంటుంది, ప్రతి దానికి ఒక పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో అంతా పరమాత్మ చూసుకుంటాడు, మనం నమ్మాలి అంతే. సో మన వంతుగా మనం ఏం చేస్తుంటాము, మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటాం.
సో అలాగా ఆదిశంకరులు ఉన్న టైం, వెరీ లిమిటెడ్ టైం, అందరికీ తెలుసు కదా. ఆ టైంలో ఎన్నో అవైదిక మతాలు బాగా ఇది ప్రచలనంలో ఉన్నాయి. ఉంటే వాటిని ఒక ధాటి మీదకి తీసుకురావాలి కదా, మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయాలి కదా. సో అలాగా చాలా చేశారు. మనకు తెలుసు షణ్మత స్థాపకులు అని అంటారు. అందుకే అంటే షణ్మతాలంటే, మళ్ళీ మతం అని అంటే ఏంటి, అభిప్రాయము, నా అభిమతం అని అంటాం కదా, అది మతం అంటే రిలీజియన్ కాదు, మతం అంటే నా ఒపీనియన్, దట్స్ మై ఒపీనియన్ అట్లాగా. సో నీకు వైదికంగా చెప్పబడ్డ దేవతలలో 6గురిని తీసుకుని ఆ 6గురి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పారు. అందుకనే షణ్మతాలు అని అంటారు. ఓకే, అది ఎవరు? శివుడు, శక్తి, విష్ణువు, గణపతి, సూర్యుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఈ 6గురిది పూజ. సో అందుకే మీరు టిపికల్ వే ఆఫ్ పూజలు పెద్దవాళ్ళని చూసుంటే పంచాయతనం అని పెట్టుకుంటారు, తెలుసు కదా. సో నీ ఇష్ట దైవం ఎవరైతే వాళ్ళని సెంటర్లో పెట్టుకుంటావు, దాన్ని బట్టి మిగతా 4 అరేంజ్మెంట్ మారుతాయి. పంచాయతనం 5గురు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఆ పంచాయతనంలో ప్లేస్ ఇవ్వలేదు, బట్ సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు దీపంలోనే చూసుకోవాలి మనం. ఓకే, దీపం లేకుండా ఏ పూజ మొదలు కాదు కదా. సో ఆయన ఎప్పుడు జ్ఞాన గురు స్వరూపుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి అంటే. సో ఆయన అలా ఉంటారు. మిగతా 5గురు దేవతలు ఈ అరేంజ్మెంట్స్ ఈ పంచాయతనంలో మారుతూ ఉంటాయి. శక్తి పంచాయతనం, శివ పంచాయతనం, గణపతి పంచాయతనం, అలాగా మారుతూ ఉంటాయి. బట్ అలా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అలా చేసి మీకు తెలుసు ఎన్ని స్తోత్రాలు, ఎంత వాంగ్మయం ఇచ్చారో అనేది. అసలు ఎప్పుడైనా మనం ఋషి రుణం తీర్చుకోవాలి అని అంటే కనీసం చదివే ప్రయత్నం, అసలు ఏముందో మన వాంగ్మయం తెలుసుకునే ప్రయత్నం అన్న మనం అందరం చేయడం మన మినిమం కర్తవ్యం. ఓకే, అందులో అన్ని చదవడం కానీ, అన్ని డైజెస్ట్ చేసుకోవటం కానీ, ఆ మేధ ధారణ అవేం మనకేం లేవు. ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రయత్నం చేయటం ఇట్ సెల్ఫ్ ఋషిరుణం. అప్పుడు అపార కరుణ మనపై ఉంటే ఇంకో 4 ముక్కలు అర్థమవుతాయి, ఇంకో 4 పుస్తకాలు చదువుతాము, అలా కొంచెం కొంచెం జ్ఞానం వస్తుంది. ఓకే, సో అది చేయాలి. కాకపోతే గురుగారు ఏం చేశారనంటే, ఈ దశమహావిద్యల్లో ప్రతిదీ ఏ విద్య పట్టుకున్నా మనకున్న బ్యూటీ ఏంటి అంటే, మన సనాతన ధర్మంలో ఏ పరమాత్మ ఈ చెప్పిన 6 రూపాల్లో ఏ రూపాన్ని నువ్వు ఉపాసన చేసినా తరించిపోతావు. ఓకే, ఏదో ఇప్పుడు లక్ష్మీ పూజ చేస్తే నీకు ఐశ్వర్యం మాత్రమే వస్తుంది, ఇంకో పూజ చేస్తే ఇంకోటి మాత్రమే వస్తుంది, అంత లిమిటెడ్ పవర్స్ ఏమీ కాదు. నువ్వు మనకి వైదికంగా చెప్పబడ్డ దేవతల్లో ఎవరిని పట్టుకున్నా, ఏది పట్టుకున్నా, ఒక్క గ్రంథం పట్టుకున్నా కూడా తరించిపోతాం. ఓకే, మనకేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లలితా సహస్రనామం అనేది మనకి చిన్నప్పుడో పెరుగుతునో ఏదో నేర్చేసుకున్నాం కదా, అది పెద్ద గొప్ప కాదు అనే వాల్యూ లేదు అని అనిపించే అవకాశం ఉండొచ్చు గాక. నేను ఉందని అన్ను, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, అందుకే మీకు లేదు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా నేర్చుకోవడానికే ఇక్కడ కూర్చున్నారు కనుక. బట్ అది ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనకి ఏదైనా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలియదు. సో మనం ఏమో అబ్బా లలిత సహస్రనామం వచ్చేసింది కానీ అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని తాపత్రయం పడిపోతూ ఉంటాము, అది ఇది అని పరుగులు పెడుతూ ఉంటాము. బట్ అసలు ఏం చెప్తారు అని అంటే, ఒక్క నామం తీసుకుని, ఈ లలిత సహస్రనామం మొత్తం గ్రంథమే కాదు, ఒక్క నామం తీసుకుని ఆ నామాన్ని విచారణ చేస్తూ 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 కూడా నువ్వు తరించిపోవచ్చు అని అంటారు. మెయిన్ మనకి ముందు అలాగా గైడ్ చేయగలిగే గురువు కావాలి. బట్ అంత ఒక్కొక్క నామంలో అంత డెప్త్ ఉందట. ఇప్పుడు మనం ఏదో డీప్ డైవ్ అని అనుకుంటాం ఇది చేసేది, కానీ ఇదంతా కూడా ఇంకా పైపైన ఇంకా ఎంత ఉందో అది మనకి చెప్పే గురువులు మనకు ఉండాలంతే. సో అలాగా అన్ని చేసిన తర్వాత ఆయన అన్నారు, ఓకే ఈ దశమహావిద్యల్లో ఏ విద్యను పట్టుకున్నా కూడా మోక్షం వస్తుంది గ్యారంటీ. అయితే అందులో కొన్ని కొంచెం తాంత్రికంగా ఉంటాయి, అలాంటివి కాకుండా అన్ని కొన్నేమో ఉత్తి మోక్షకారకాలే ఉంటాయి, కొన్ని ఇహానికి పనికొచ్చేవే ఉంటాయి. అలా కాకుండా మన ఈ దశమహావిద్యల్లో 3వది సుందరి విద్య అని అంటారు, అదే శ్రీ విద్య. ఓకే, సౌభాగ్య విద్య, షోడశి విద్య, శ్రీ విద్య, సుందరి విద్య, ఇవన్నీ ఒకటే పేర్లు అనమాట. అది 3వది దశమహావిద్యల్లో. దాన్ని తీసుకున్నారు గురువుగారు. తీసుకొని దీనివల్ల నీకు ఇహానికి కావాల్సిన నీ కోరికలు తీరుతాయి. ఓకే, నువ్వు బ్రతుకున్నంత కాలం హాయిగాను బ్రతుకుతావు,
తర్వాత మోక్షాన్ని అల్టిమేట్ గా పొందగలుగుతాం అని చెప్పి ఆయన తీసుకున్నది ఏంటంటే, ఆయనేమి మిగతా వాటిని కొట్టిపడేయటం అలా ఎప్పుడు చేయరు, బట్ ఇది తీసుకుంటే మీరు జల్దీ తరిస్తారు, ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు శ్రీ విద్యని అని అంటే కారణం ఇదనమాట. సో అందుకని మనకి ఈ రోజుకి మనం ఇంకా కొంచెం శ్రీ విద్యోపాసన అని వింటున్నాము అని అంటే ఇంతమంది గురువులు ఉండే కారణం ఆ సంప్రదాయంగా అలా వస్తూ వచ్చిందనమాట. ఇంకా కొన్ని ఉంటాయి కొంచెం బాగా చాలా తాంత్రికంగా ఉంటాయి, అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమో అది కొంచెం వామాచారం అలా ఉంటే మనకి ఎందుకు, హాయిగా ఇంత చక్కగా అందంగా ఆహ్లాదంగా అమ్మవారు ఉంటే అమ్మవారిని పూజించుకోక ఈ రూపంలో పూజించుకోక వేరే మనకి ఎందుకు అసలు. బట్ అసలు సౌందర్యం అని అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మంత్రం ఉందనుకో, ఆ మంత్రాన్ని పురస్చరణ చేసి అక్షరాలు అని అంటారు, అట్లా అంతా చేస్తే ఎప్పటికో నీకు అసలు ఆ మంత్ర దేవత ఇది దర్శనం అవుతుంది అని అంటారు. ఓకే, రామకృష్ణ పరమహంస అట ఆయన ఇలా కూర్చుని ఒక జపమాల ఇలా కంప్లీట్ గా తిప్పంగానే ఆ ఏ మంత్రం అయితే చేస్తున్నారో ఆ దేవత ఆయన కళ్ళ ముందు దర్శనం ఇచ్చేదిట. అది అంటే ఇంటెన్సిటీ ఇంపార్టెంట్, నంబర్ కౌంట్ కాదు. మనకు అలా ఎందుకు చెప్తారంటే ఎన్నిసార్లు చేయాలని, మనం అన్ని సార్లు చేస్తే ఎప్పుడో ఒక్క చోటన్నా మన మనసు స్థిరంగా ఒక్కసారి ఆ మంత్రానికి అనుసంధానం అయినా కూడా మనకి చాలా బాగుంటుందని మనకు అన్నిసార్లు చేయమని చెప్తారేమో, బట్ ఆయన పరమహంస యోగి, ఆయనకి ఇలా మాల తిప్పితే దర్శనం అయ్యేట. ఆయన చేయని మంత్రం లేదు, పొందని దర్శనం లేదు. ఆయన ఏం చెప్పారు తెలుసా, అన్ని దేవత దర్శనాల్లోకి అత్యంత సుందరంగా ఇంత బాగా ఉన్నది లలిత అమ్మవారు అని చెప్పారు. ఆయన కాళీ ఉపాసకులు తెలుసు కదా మనకి. సో ఆయన అలా చెప్పారనమాట. అది ఆనందం, అంత సౌందర్యం అంటే అమ్మవారిది అలా ఉంటుందన్నమాట. అయితే ఈ సౌందర్యం అంటేనే ఆనందమే. అంటే ఇప్పుడు చూడు, హ్యాపీగా ఉండేవాళ్ళు ఎప్పుడు బ్యూటిఫుల్ గానే ఉంటారు. ఓకే, ఆ హ్యాపీనెస్ రేడియేట్స్ ఫ్రమ్ యువర్ ఫేస్ అనమాట. ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఏడుస్తుంటే బాగుంటారా, డల్ గా ఉంటే బాగుంటారా, కోపంగా ఉంటే బాగుంటారా? లేదు కదా, అలా మారిపోతుంది. ఆనందంగా ఉంటే అది రేడియేట్ అయ్యి అది అసలు సౌందర్యం అదనమాట. సో దానికి ఏం చెప్పారు మనకి, ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. సో ఆ ఆనందం, ఆ సౌందర్యం అదే పరబ్రహ్మతత్వం, అదే ఈ మహాలావణ్య శ్రీవతి అమ్మవారు. అంటే శాశ్వతమైనది. ఇంకా అమ్మవారి సౌందర్యాన్ని, అమ్మ ఇచ్చే ఆనందాన్ని మించింది వేరేది ఈ సృష్టిలో లేదు అని అనమాట. అదే నెక్స్ట్ నామం వచ్చి సర్వారుణ. ఓకే, సర్వారుణ చతురక్షరి ఇది మళ్ళీ. సో శ్రీ సర్వారుణాయై నమః అని చెప్పుకుంటాం నామంగా చెప్పుకుంటే. వసన ఆభరణ కుసుమ కాంత్యాధికం సర్వమేవ అరుణం యస్యాహ, అది డెఫినేషన్. వాళ్ళని సర్వారుణ అంటారు. ఏంటి అంటే అమ్మవారు ధరించే వస్త్రం ఎరుపు చెప్పుకున్నాం కదా, కటి తటి అని చెప్పుకున్నప్పుడు. తర్వాత ఆభరణాలు ఎరుపు, అమ్మవారు పెట్టుకునే పువ్వులు ఎరుపు, తర్వాత మేనికి రాసుకునే సుగంధ ద్రవ్యాలు అవన్నీ అంటే ఎర్ర చందనము అలాంటివి అవన్నీ కూడా ఎరుపు. తర్వాత మాణిక్యాలు అవన్నీ పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. మందార పూలు అలంకరించుకుని ఉంటుంది, అవి ఎరుపే. సో మొత్తం పెట్టుకుని అమ్మ ఈ డెఫినేషన్ కూడా అట్లా ఇచ్చారనమాట. అమ్మ వేసుకునే వస్త్రము, ఆభరణము, పెట్టుకునే పువ్వులు, మేనికి రాసుకునే ఇవి అన్ని సర్వమేవ అరుణం ఎవరివైతే అది సర్వారుణ అని అంటారు అని. సో అమ్మవారు సర్వారుణ. మనము ఇది చెప్పుకున్నాం, అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి చెప్పుకున్నాం. కురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత కురువిందలు చెప్పుకున్నాం. పద్మరాగ శిలాదర్శి అంటే పద్మరాగ శిలలాగా ఉన్నాయి. నవ విద్యుమబింబశ్రీ అంటే దొండపండు లాగా ఉంది అని చెప్పుకున్నాం. మాణిక్యం ఒకటాలు పెట్టుకుంది అంటే మాణిక్యం అంటే రెడ్. ఇంద్రగోప పరీక్షిత్ అంటే ఇంద్రగోప పురుగులు ఉండే మంచి రెడ్ కలర్ అని చెప్పుకున్నాం. అలాగా ఎక్కడ చూసినా అమ్మవారి వర్ణనలో మనం ఎర్రగా చెప్పుకున్నాం కదా. సో అదంతా కలిపి సర్వారుణ. ఓకే, ఇంకొక ఇది మీనింగ్ ఏంటి అనంటే, అంబా పదాంబుజోద్భూత ప్రారుణ్య రసపూరితం సర్వారుణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే.
ఐ థింక్ ఇది ముందు సెషన్లో చెప్పాను, బట్ మనం పదద్వయ ప్రభాజాలు చెప్పుకున్నాం కదా, అప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని, అమ్మవారి పాదాల నుంచి 108 అగ్నికిరణాలు, 116 సూర్యకిరణాలు, 136 చంద్రకిరణాలు, ఇవన్నీ ప్రభల్లాగా అమ్మ పాదాల నుంచి వస్తున్నాయి. వాటి వల్ల ఈ విశ్వం జగద్భాతి, ఆ సర్వారుణం జగద్భాతి, ఆ వచ్చే ఆ ఎరుపుదనంతో పూర్తి విశ్వం అంతా నిండిపోతుందిట. ఈ 108, 116, 136 కలిపితే ఎంత అయింది? 360 అయింది. అంటే ఒక కంప్లీట్ సర్కిల్. సో ఈ విశ్వం, ఈ సృష్టి, ఇది మొత్తం ఒక కంప్లీట్ సర్కిల్ లాగా పూర్ణంగా ఉండే విశ్వాన్ని మొత్తం అమ్మ, సర్వారుణ అయిన అమ్మ ప్రకాశింపచేస్తుంది అని అనమాట. ఈ ఈ అమ్మ పదాల నుంచి వచ్చే ఆ పూర్ణత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా రోజు, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే ఏంటి? ఇప్పుడు మనకి పూర్ణమద అంటే బయట కనిపించే సృష్టి అంతా పూర్ణమైనదంతా దైవశక్తి నిండి ఉంది. పూర్ణమిదం మనలో ఉన్న శక్తి కూడా దైవశక్తి, అది కూడా కంప్లీట్ గానే ఉంది. ఓకే, ఇప్పుడు ఆ కంప్లీట్ ఆ డివైన్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది విశ్వం అంతా నిండింది. ఓకే, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మనం మన దగ్గర ఉన్నది ఏదైనా తీసి ఎవరికైనా ఇచ్చాము అని అంటే అది మన దగ్గర లేదు ఇంకా. ఓకే, సో మనం పూర్ణం కాలేము. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే ఇట్స్ గాన్ ఫ్రమ్ అస్. అట్లాగా ఒక నాలెడ్జ్ ఒకటే ఎక్సెప్షన్, జ్ఞానం అంటేనే పరబ్రహ్మ. సో అదే ఎక్సెప్షన్. బట్ వస్తు రూపంగా మనం ఏదైనా ఇచ్చాము అని అంటే మనం పూర్ణం కాదనమాట. కానీ అమ్మవారు ఎట్లాగా ఈ మొత్తం విశ్వాన్ని అమ్మ సృష్టించి అమ్మ పోషిస్తూ ఉన్నా కూడా అమ్మ ఎప్పుడు పూర్ణమే అనమాట. అందుకే పూర్ణంలో నుంచి ఈ పూర్ణమైన విశ్వాన్ని తీసినా కూడా అది నెగేట్ అయిపోలేదు, పూర్ణంలాగే ఉంది. ఇక్కడ కూడా పూర్ణానికి అంత నిండుతనం ఇవ్వగలిగింది అనమాట. అందుకే పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణమే మిగులుతుంది, అదేమి తగ్గిపోదు, కొరత పడదనమాట. సో అది అలా. దీనికి ఎక్సెప్షన్ ఏముంటుంది మనం చెప్పుకుంటే, ఒకటి నాలెడ్జ్ మనం ఇస్తే మనకేమి మర్చిపోము. అలా ఉంటే ఎవరు గురువులు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయరు కదా, చెప్పిన కొద్దీ ఇంకా పెరుగుతుంది, ఇంకా గట్టిగా మనలో స్థిరపడుతుంది. అందుకే మనం ఇంత వస్తే నేను ఇప్పుడు ఎందుకు మీకు అందరికీ నా నోట్స్ మీకు షేర్ చేసుకోవాలని ఇది ఎందుకు అని అంటే, ఇప్పుడు నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది నేను మళ్ళీ చెప్పేటప్పుడు ఆ పాయింట్ నాకు మళ్ళీ మైండ్లో కొంచెం స్థిరంగా ఉంటుందేమో అని ఆశతోటి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. సో నాలెడ్జ్ అలాగా మాయమైపోదు. సేమ్ హ్యాపీనెస్ కూడా అంతే కదా. మన హ్యాపీనెస్ ఎవరికైనా ఇచ్చాము అని అంటే మనం ఏడుస్తూ కూర్చోం కదా, అవతల వాళ్ళ హ్యాపీనెస్తో మనం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అందుకే ఆనందం పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఊరికే రాలేదు ఇవన్నీ. ఏవైతే మనం పూర్ణం నుంచి పూర్ణంగా ఎవరికైనా ఇచ్చి వాళ్ళని కూడా మనం ఫుల్ చేస్తున్నాము, బట్ మనలో ఏది కొరత రాకుండా ఉంది అని అంటే ఈ హ్యాపీనెస్, నాలెడ్జ్ విచ్ ఇస్ నథింగ్ బట్ పరబ్రహ్మం అనమాట. సో ఆ పూర్ణం, ఎందుకు ఈ పూర్ణం గురించి చెప్తున్నా అంటే, అమ్మవారి నుంచి వచ్చే ఏంటి చంద్ర సూర్య అగ్ని కళలు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణంగా ఉండి మన ఈ ప్రపంచానికి ఆధారం అయ్యాయి అనమాట. సూర్యుడు చంద్రుడు అగ్ని లేకపోతే అసలు టెంపరేచర్ లేదు, మనము వి కాంట్ సర్వైవ్ అనమాట. సో ఆ మూడితోటి ఈ సృష్టిని అమ్మ నడుపుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏదో విశ్వము, సృష్టి, అమ్మ పాదాల నుంచి వచ్చే ఎరుపుతనము ఎక్కడో నిండుతోంది అలా కాదు, మనలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఎట్లా ఉంటాయి? అగ్నిర్మే వాచిష్ఠిత అంటే వాక్కులో అగ్ని ఉన్నాడు, వినే ఉంటాం మనం ఇవన్నీ కూడా. వాక్కులోనే అగ్ని, అందుకే మాట కొంచెం తేడాగా వస్తే కాల్చేస్తుంది అవతల వాళ్ళని, జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే అందులోనూ ఉపాసన చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే మనకి తెలియకుండా కొన్ని పవర్స్ వస్తాయి. కొంతమంది ఇప్పుడు మనం ఎవరైనా బాగా ఉపాసకులు ఎవరైనా కనిపించారనుకో, ఎందుకు వాళ్ళ పాదాలకి నమస్కరిస్తాము? అదే మన సంగతి తీసేయండి. అసలు మృకుండ మహర్షి మార్కండేయుడు పుట్టి అర్ధాయుష్యం తెలిసినప్పుడు ఇంటికి వచ్చిన ప్రతి ఋషి దగ్గర పాదాలకి నమస్కారం చేయించాడు. ఎవరో ఒకళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అనకపోతారా, చిరంజీవ అనకపోతారా అని వచ్చిన వాళ్ళందరూ మంచిగా నీకు విద్యా బుద్ధులు బాగా రావాలి, జ్ఞానం బాగా రావాలి అలానే దీవిస్తూ ఉన్నారు. బట్ హీ డిడ్ంట్ స్టాప్. ఎవరు వచ్చినా ముందు కాళ్ళకి దండం పెట్టు అని పెట్టిస్తున్నారు. ఎందుకంటే అలా ఉపాసన చేసే వాళ్ళకి తెలియక ఆ బలం అనేది వస్తుంది, నీ వాక్కు శుద్ధి అయిపోతుంది అనమాట. అప్పుడు నువ్వు ఇంటెన్షన్ పెట్టి చెప్పకపోయినా ఏదైనా అంటే అది కరెక్ట్ అయిపోవచ్చు.
సో మనం ఏమనుకోవాలి, అమ్మో వాక్కు అగ్ని లాంటిది, సో నేను బెటర్ మాట్లాడితే మంచి మాటలే మాట్లాడాలి. ఎవరి గురించి మన గురించి కూడా మనం చూడండి గమనిస్తే, చచ్చాంరా బాబు, చచ్చేంత పని ఉంది, అలా కొంచెం నెగటివ్ మాటలు అలవాటుగా వాడేస్తూ ఉంటాం. సో దాని మీద మనం కొంచెం అటెన్షన్ పే చేసి మన సెల్ఫ్కి వద్దు, ఒక్కొక్కసారి అనేసి చచ్చిపోతా నా చేతిలో అనేసి, ఎంత బ్యాడ్ మాట అసలు మనం మీన్ చేస్తామా? ఎందుకు వస్తుంది? ఏదో అలా వచ్చేస్తుంది. వాట్ ఇఫ్ మన నిజంగా మన మాటకి పవర్ ఉండి అది నిజమైతే తట్టుకోగలమా అలాంటిది ఏదైనా జరిగితే? అందుకని మనం ఎప్పుడు వాక్ అగ్ని లాంటిది, వాక్ శుద్ధి చాలా ఇంపార్టెంట్. మనకి ఏదో పవర్స్ ఉన్నాయి అని అనట్లేదు, బట్ ప్రతి వాక్కుకి ఒక పవర్, ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది. అది మనకి అంత పవర్ఫుల్ గా కాకపోయినా ఏమో ఎందుకు అలాంటి నెగటివ్ మాటలు అసలు మనం మాట్లాడకూడదు. సో వాక్కుని మనం అక్కడ మన వాక్కులో అగ్ని ఉన్నాడు అని కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. తర్వాత చంద్రమా మనసో జాత, అందరికీ తెలిసిందే. మన మనసులో ఎందుకు ఇప్పుడు ఇవాళ నాకు ఒకటంటే ఇష్టం, రేపు అదే వస్తువు నాకు ఇష్టం ఉండకపోవచ్చు, అదే మనిషి మీద సేమ్ ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. చంద్రుడు లాగా చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు రోజు రోజుకి తిథుల్ని బట్టి పూర్ణము, నోమును మధ్యలో ఇంతింత పెరుగుతూ తగ్గుతూ, మన మనసు కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఇలా పొంగిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది, డల్ గా ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఉంటుంది. అలా చంద్రుడు డైరెక్ట్ గా మన మనస్సుని ఇంపాక్ట్ చేస్తారు. తర్వాత చక్షో సూర్యో అజాయత అంటే కళ్ళలో మనకి అదృష్టి, కళ్ళు కూడా కాదు, ఆ దృష్టి ఏదైతే ఉందో అది మనకి సూర్యుడు, దానికి సూర్యుడు అది దేవత అనమాట. సో ఈ మూడు మనలోనే ఉన్నాయి, మన బాడీలోనే. సో ఇప్పుడు ఈ మన ఇక్కడ దృష్టి అనంటే చక్షు సూర్య అజాయత అన్నప్పుడు దృష్టి అనంటే ఉత్తి ఫిజికల్ దృష్టి అనే కాదు, మన బుద్ధి, మన మెంటల్ ఇది ఎలా ఉంది, మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది కూడా అదేంటి కంట్రోల్ చేస్తాడు అనమాట సూర్యుడు. సో గమనిస్తే సన్నీ డేస్ రోజు మనం చాలా యాక్టివ్ గా ఉంటాం, అదే గ్లూమీగా ఉన్న డేస్ రోజు టెండెన్సీ అంత యాక్టివ్నెస్ ఉండదు. సో అలా డైరెక్ట్ గా మన బుద్ధి కొంచెం తేజోవంతంగా ఇది ఉండాలి అని అంటే అందుకే సూర్య నమస్కారాలు చేయమని చెప్పారు మనకి. సో మనకి ఆ అలైన్మెంట్ వస్తే కొంచెం అదే ఇవన్నీ మనం ఎఫర్ట్ పెట్టాలి, ఇవన్నీ మనలో ఉన్నాయని మనం తెలుసుకున్న తర్వాత పెంచుకోవడానికి ఎఫర్ట్ పెట్టాలన్నమాట. సో ఈ త్రికరణ శక్తులు మనలో ఉన్నాయి, ఆ మూడు అగ్ని సూర్యచంద్రులు ఏవైతే అమ్మ పాదాల నుంచి వచ్చి మొత్తం విశ్వానికి ఆధారమై ఉన్నాయో, అలాగే ఈ సూర్యచంద్రుడు అగ్నులు మనలో ఉండి మనకు కూడా ఆధారమై ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ పదద్వయ ప్రభాజాల అని చెప్పుకున్నప్పుడు మనకి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే ఈ అమ్మవారి అరుణమైన ఈ కాంతిలో ఇలా ఈ పూర్ణ కళలు ఒక్క విశ్వానికి అంటే ఏంటి, అందులో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మన ఎర్త్ అని అనుకోవడానికి లేదు. మన ఎర్త్కి మనకో సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, బట్ ఇలాంటివి ఎన్నో అనేక కోటి అనంత కోటి బ్రహ్మాండాలని అంటారు కదా, ఆ అనంత కోటి బ్రహ్మాండాలకు కూడా అమ్మవారి నుంచి వచ్చే పాదాల్లో వచ్చే ఈ అరుణ శక్తితోటి నిండిపోయి ఉన్నాయట. ఓకే, సో అది అరుణ అనే మాట ఒకసారి చూద్దాము. అరుణ అంటే సూర్యుడికి సంబంధించినది, అరుణోపనిషత్ అని కూడా ఉంది. ఓకే, మళ్ళీ అరుణోపనిషత్తులో అయితే శ్రీ విద్యా మంత్రాలు ఎన్ని ఉన్నాయోట, అసలు మనకి అవి ఉన్నాయి అని వాటిలో ఏముంటుందని అలా కూడా తెలియదు, బట్ ఉన్నాయని తెలుసుకుని దండం పెట్టి మనం చేస్తున్నది మనం చేసుకున్నా చాలు. ఇందులో ఈ మీనింగ్ అర్థమైంది, ఇందులో ఇంత డెప్త్ ఉందని అర్థం చేసుకున్నా కూడా మనకి టు బిగిన్ విత్ చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా సో అరుణం అంటే ఇంకా అమ్మవారి అయితే చాలా ధ్యాన శ్లోకాల్లో మనం చూసాం. అరుణం కరుణా తరంగితాక్షి అని చెప్పుకున్నాము. తర్వాత సకుంకుమ విలేపనం అన్నప్పుడు అన్ని అలిక చుంబి కస్తూరిక మొత్తం ఎరుపు ఎరుపు, అదే సర్వారుణ అంటే సమంద హస్తేక్షణం సశచాపాశాంకుశం అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరం. మళ్ళీ మాల కూడా అరుణం అంటే ఎరుపే, జపా కుసుమ భాసురం అంటే మళ్ళీ ఎరుపే, జప విధో స్మరేదంబికం. అలా ఎర్రగా సర్వారుణలా మెరిసిపోతున్న అమ్మవారికి నమస్కరిస్తున్నాం. అది ఈ ధ్యాన శ్లోకాల్లో ఎందుకు అది వచ్చింది అంటే అమ్మవారు సర్వారుణ, అందుకని ఈ ధ్యాన శ్లోకాలు కూడా అన్నమాట. ఏదో ఇంకొక నామం చెప్పేస్తే ఆపుతాను. అనవద్యాంగి నెక్స్ట్ది సర్వారుణ అనవద్యాంగి. ఇది
పంచాక్షరి అనవద్యాంగి. ఓకే, 5 అక్షరాలు. శ్రీ అనవద్యాంగ్యై నమః. అవద్యం అంటే ఒక దోషం ఉండటం, ఒక లోపం ఉండటము. అది అనవద్యం అంటే ఆపోజిట్, లోపాలు దోషాలు ఎటువంటివి లేనిది అని. అనవద్యాంగి అంటే అంగములు కలది, అంటే లోపాలు అమ్మ అంగాలు వేటికి ఏ లోపాలు లేవు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనమాట. ఏ దోషాలు లేవు, లోపాలు లేవు అని చెప్తున్నాం. అసలు దోషాలు అంటే ఏంటో తెలియాలి కదా మనకి. ఫస్ట్ ఈ ప్రకృతిలో అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి క్రియేట్ అవ్వబడ్డ ప్రతి వస్తువుకి ఈ దోషాలు ఉంటాయి. జాయతే అంటే పుడతాం. ఓకే, పుట్టడం అనేది ఒక దోషం. అమ్మవారు పుట్టలేదు, సనాతని. శివుడు కానీ అమ్మ కానీ దే ఎగ్జిస్టెడ్ బిఫోర్ ది సృష్టి ఇస్ మేడ్ కదా. సో వాళ్ళని ఎవరు క్రియేట్ చేయలేదు, బట్ వాళ్ళు అంతా క్రియేట్ చేశారు. సో అమ్మ పుట్టడం అనేది లేదు. అస్థి అంటే అస్తిత్వం అంటే ఉండటం, పుట్టి కొన్నాళ్ళు అలా పెరగటం, దాన్ని అస్థి అంటే ఇప్పుడు మనం ఉన్నదంతా అస్థి. వర్ధతే పుట్టిన వాళ్ళం పుట్టినట్ల బేబీస్ లా ఉండిపోయామా? లేదు, రోజు రోజుకి పెరుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం. ఓకే, పెరుగుతున్నాం. ఓకే, విపరిమతే అంటే పరిణామం ఉంటుంది. విపరిణమతే అనంటే మనము పుట్టాము అలాగే లేము. బాల్య దశలో ఒకలా ఉన్నాము, కౌమారం అంటే ఒకలా ఉన్నాము, యవ్వనంలో ఒకలా ఉన్నాము, ఇప్పుడు ప్రౌఢత్వంలో ఒకలా ఉన్నాము, ముసలైపోయాక వార్ధక్యంలో ఇంకోలా ఉంటాం. వీఆర్ బౌండ్ టు చేంజ్. ఓకే, నో ఫైటింగ్ దేర్. ఓకే, ఆ మార్పు, ఆ పరిణామం చెందటం అనేది సహజం. అదే అమ్మవారు అలా కాదు. అమ్మవారు ఎప్పుడు నిత్య షోడశి. మన ముత్తాతలకి అమ్మవారు ఎప్పుడు షోడశినే, లేకపోతే బాలానే. మనకి అంటే రేపు మన పిల్లలకి అంతే. ఓకే, ఎప్పుడు సదా షోడశి వర్ష అమ్మవారు అనమాట. సో మార్పులు ఉండవు అమ్మవారిలో. తర్వాత క్షీయతే అంటే తరగటం ఉంటుంది మనకి. మన శక్తి తరిగిపోతుంది, మన అవయవాల్లో ఉండే పటుత్వం తరిగిపోతుంది, దృష్టి పోతుంది, అన్ని సెన్సెస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. స్లోగా డిటీరియరేట్ అవుతూ ఉంటాం. తెలిసిందే కదా, ముసలవుతున్న కొద్దీ ఒక్కొక్క శక్తి యాజ్ ఇఫ్ లైక్ మన బాడీలోంచి విత్డ్రా అవుతున్నట్లు అలాగే క్షీణిస్తూ వెళ్తాం అనమాట. చివరికి నశ్యతే నశించిపోతాం. ఈ ఫిజికల్ మీడియం బాడీ ఏదైతే ఉందో అది సృష్టింపబడింది కనుక దానికి 6 దోషాలు ఉన్నాయి. అలా అయిపోతుంది. అలాగా ఒక చిన్న మొక్కని ఏది ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అలా చూడొచ్చు మనం. ఈ దోషాలు ఏవి అమ్మవారికి లేవన్నమాట. సో అయితే ఎప్పుడైనా సరే దోషాలు ఎవరికి ఉంటాయి? ఒకటి సృష్టింపబడి ఈ దేశమాన కాల పరిస్థితులకి అనుగుణంగా ఉన్న ఇది ఎవరైతే ఉంటామో మనలాంటి వాళ్ళకి అప్లై అవుతుంది. ఓకే, సో అమ్మ కాలాతీత, గుణాతీత, సర్వాతీత కదా అమ్మవారు. సో అమ్మవారు వీటికి ఏది బౌండ్ కాదు కనుక అమ్మవారికి అవేవి వర్తించవు. ఇంకో 7 రకాల దోషాలు చెప్పారు. ఏంటి అంటే అసత్యత అంటే పరమాత్మ మాత్రమే సత్యం. అంటే సత్యం అనంటే ఫర్ ఎవర్, ఎటర్నల్ అని కూడా మీనింగ్ ఉంటుంది అనమాట. శాశ్వతం అనే మీనింగ్ ఉంటుంది. సో పరమాత్మ మాత్రమే సత్యం, మిగతావన్నీ అసత్యం. సో అసత్యత అనే దోషం మనకుంది, బికాస్ మన శాశ్వతం కాదు కనుక అమ్మవారికి లేదు. అనిత్యత అంటే నిత్యం ఎప్పుడు ఒకేలాగా ఉండటము, అలాగా మనకి చేత కాదు. ఎందుకంటే మనకి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి, ప్లస్ మనం బాడీగా కూడా మనం చేంజ్ అవుతూ ఉంటాం. అమ్మవారు నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిత్య. అమ్మవారు నిత్యం అలాగా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత జడత, మనలో ఒక జడత్వం ఉంటుంది. అమ్మవారి ఇందాక చెప్పుకున్నాం కదా, పూర్తిగా చైతన్యంతో నిండుకున్న సౌందర్యం అనమాట అమ్మవారిది. సో ఆ జడత్వం అనేది అమ్మవారిలో అస్సలు ఇంత పిసరు కూడా ఉండదన్నమాట. తర్వాత పరాధీనత, మనం ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటాం. అమ్మవారి మీద మనం అందరం ఆధారపడ్డాం, కానీ అమ్మవారికి ఆధారం ఎవరు లేరు. సో ఆ పరాధీనత, ఇండిపెండెంట్ గా ఉంటుంది అమ్మవారు. వెరస్ మనము అలా ఉండం. అమ్మవారు స్వతంత్ర సర్వతంత్రేషి. సో షీ ఈస్ వెరీ స్వతంత్రురాలు అనమాట. తర్వాత పౌరుషేయత, సో మనము పుట్టాము ఈ ప్రపంచంలోకి అంటే అది పురుష ప్రయత్నం వల్ల, అంటే మన పేరెంట్స్ వల్ల మనం పుట్టాం కదా. అమ్మవారు అలా కాదు. సో మిగతా అన్ని ఉన్నాయి. అమ్మవారు మాత్రం వేదాలు, అపౌరుషేయాలు, అంటే ఎవరో క్రియేట్ చేసింది కాదు, ఇట్ ఎగ్జిస్టెడ్ జస్ట్ లైక్ దట్ అంతే. ఓకే, సాధ్యత అంటే ఇప్పుడు ఒక ఏదైనా ఉందనుకో, ఒక వస్తువు, ఒక రూపం ఉందనుకో, తీసుకుని వచ్చి ఇది తెచ్చి సాధించి మనం చూపించగలుగుతాం.
ఓకే, అంటే మనల్ని ఇప్పుడు ఈ మనిషి ఇలా ఉంటారంటే తెచ్చి చూపించగలుగుతాము, అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతాం. అలా అమ్మవారిని రూపాలని సాధించగలమా? అసాధ్య అమ్మవారు. ఓకే, దుర్లభ. ఎన్నో ఉన్నాయి ఆకారాలు, తెచ్చి చూపించగలమా అమ్మ ఇలా ఉంటుంది అని? అలా సాధించలేం మనం మళ్ళీ. ఓకే, సో ఆ సాధ్యత అనే దోషం మనకుంది, అమ్మవారికి లేదు. తర్వాత పరిచ్ఛిన్నత అంటే బౌండ్ అయి ఉండటం. అంటే ఏంటి? టైమ్ అండ్ స్పేస్ బౌండ్ మనందరం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకో చోట ఉండలేను. అమ్మ అలా కాదు కదా, ఎక్కడైనా ఉండగలుగుతుంది. ఓకే, సో అది అమ్మవారికి లే ఈ దోషం లేదనమాట. మనం బౌండ్ బై ప్లేస్, ఇక్కడ ఉంటే నేను ఇక్కడే ఉండగలుగుతున్నాను అని అంటే అమ్మ సర్వవ్యాపిని, ఎక్కడైనా ఉంటుంది. సో ఇది బంధించట్లేదు. అలాగే మన ఇవాళ ఈ క్షణంలోనే ఉండగలం, నిన్నలో ఉన్నాం, అది పాస్ట్ అయిపోయింది. యూ కాంట్ గో బ్యాక్ టు దట్ ఆర్ ఇన్ టు ద ఫ్యూచర్. బట్ అమ్మ ఎప్పటికీ ఎక్కడికైనా ఉండగలుగుతుంది కనుక దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని అమ్మవారు. సో పరిచ్ఛిన్నత అంటే కట్టుబడి ఉండటం అనే ఈ దోషం కూడా అమ్మవారికి లేదు. సో ఈ 7 దోషాలు కూడా అమ్మకి లేవు. సో అనవద్యాంగి, ఎటువంటి దోషాలు లేని తల్లి అమ్మవారు అనమాట. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే, అంగదేవతలని చెప్పుకుంటే అగైన్ మీరు మనకి ఖడ్గమాలలో వస్తుంది అండ్ మంత్ర జపం చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఖడ్గమాలలో ఉండే ఈ అంగదేవతల సమిష్టి శక్తి స్వరూపం అమ్మవారు అని అనుకుంటే ఆ అమ్మవారు అంగి, అందుకని అంగి అని అన్నారు. అంటే ఏంటి? ఈ అంగదేవతలు అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ మనం హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని చెప్పుకుంటాం కదా. ఆ 6 అంగదేవతలు కలిపిన సమిష్టి శక్తి అంగి. సో అనవద్య అంగి అంటే ఈ సమిష్టి రూపం, ఈ అంగదేవతల సమిష్టి రూపము ఎటువంటి దోషాలు లేని తల్లి అని ఇంకొక మీనింగ్ అనమాట. ఓకే, సో ఈ హృదయదేవి, ఈ దేవతలుకి ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి అంటే సర్వజ్ఞత హృదయదేవి అంటే. శిరోదేవి అంటే నిత్య తృప్తాట, ఎప్పుడు తృప్తిగా ఉంటుంది. శిఖాదేవి అనాది బోధ, అంటే ఎప్పటి నుంచి అంటే ఆ జ్ఞానం ఉంది అనేది. కవచదేవి స్వతంత్రత. నేత్రదేవి అంటే అలుప్తత, అంటే లుప్తం లేకుండా ఉండటం. అస్త్రదేవి అనంత శక్తి. ఈ శక్తులు ఆ అంగదేవతలకి ఉన్నాయి అని చెప్పి. సో ఈ ముందు నామంతో కలిపి కొంతమంది సర్వారుణ అనవద్యాంగ్యై నమః అని ఉన్న వేరియేషన్ కూడా ఉంటుంది నామాల్లో. లేకపోతే సర్వారుణాయై నమః ఒకటి, శ్రీ అనవద్యాంగ్యై నమః అనే నామం విడిగాను చెప్పుకుంటాం. ఓకే, విల్ స్టాప్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.